అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఎట్టకేలకు సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడైనటువంటి వెంకట్రామరెడ్డి మీద ఈసీ సస్పెన్షన్ వేయటం జరిగింది. ఈ వెంకట్రామరెడ్డి గారు మొత్తం అసలు వైసీపీ పార్టీ నాదే అన్నట్లుగా ప్రవర్తిస్తూ, వైసీపీ పార్టీకి నేనే ముఖ్య కార్యదర్శిని అన్నట్టు ప్రవర్తిస్తూ ఈ ఆర్టీసీ యూనియన్ కార్యాలయాలలో ప్రచారం చేస్తూ వైసీపీకి అందరినీ తిరిగి మద్దతు తెలియజేయమని ప్రచారం చేస్తూ దొరికిపోవడం జరిగింది. దీన్ని ప్రతిపక్షాలు ఎప్పుడో కంప్లైంట్ చేసినప్పటికీ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు ఇతన్ని వెనకేసుకొస్తూ చాలా తాత్సారం చేయటం జరిగింది. సరే, నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల వల్ల జవహర్ రెడ్డి గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో సిఎస్ డీజీపీ మీద కూడా వేటు పడబోతుంది. ఈరోజు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఈ సిఎస్ డీజీపీ గురించి వాళ్ళ వివరణ తీసుకొని నేను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించడం జరిగింది. ఇంకా నిర్ణయం అనేది కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకుని ఒక 2-3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే సిఎస్ని డీజీపీని వాళ్ళ యొక్క పదవుల నుంచి తొలగించి కొత్త వారిని నియమించి నిష్పక్షపాతంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిపించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాము. అదేవిధంగా నామినేషన్ల పర్వం నిన్న మొదలైంది. మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ గారు నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున వాళ్ళ సతీమణి భువనేశ్వర గారు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. నిన్న చాలా బాగుంది, మంచి రోజు కాబట్టి రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఒక 200 మంది అభ్యర్థుల దాకా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది వివిధ పార్టీల నుంచి. ఎందుకంటే నిన్న నామినేషన్ల మొదటి రోజైనా కూడా చాలా మంచి రోజు కాబట్టి మొదటి రోజే యాక్చువల్గా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొదటి రోజే ఇన్ని నామినేషన్లు దాఖలు కావడం కూడా ఇది చాలా విశేషము. ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ వెలువడిన 2-3 రోజుల తర్వాత మాత్రమే నామినేషన్లు ఊపందుకునేవి. ఇది నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రోజే నామినేషన్లు ఇంత సంఖ్యలో దాఖలు కావడం కూడా చెప్పుకోదగ్గ పరిణామము. ఇంకా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న గోదావరి జిల్లాల్లో చేసినటువంటి బస్సు యాత్రలో అంత పసలేదు. ఎందుకంటే జనాలు పెద్దగా హాజరు కాలేదు. బస్సు యాత్ర మొత్తం కూడా బస్సు దిగకుండా జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో నుంచి అందరికీ అభివాదం చేస్తూ కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఈ నిన్న జరిగినటువంటి ఈ రాళ్ల కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని పోలీస్ కస్టడీ ఇవ్వకుండా రిమాండ్ విధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఎలక్షన్ల యొక్క వేడి అనేది జోరందుకుంది. ఎందుకంటే నిన్న నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఇక నామినేషన్ల పర్వం జోరుగా సాగి ప్రచారం కూడా అధిక స్థాయిలో అంటే అధమ స్థాయికి చేరుకున్నది, జోరందుకున్నది.